సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రొక్కెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రొక్కెదము. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. వేషధారులను ద్వేషించు ఆశతో మ్రొక్కెదము. ఆశతో మ్రొక్కెదము. సాగిల పాడి మ్రొక్కెదము. ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజాలయముగగానే ఉండే. ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజాలయముగగానే ఉండే. ఆలయము మీరేయనిను ఎల్లకాలము మ్రొక్కెదము. ఎల్లకాలము మ్రొక్కెదము. సాగిల పాడి మ్రొక్కెదము. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రొక్కెదము. అనుదినము మ్రొక్కెదము. సాగిల పాడి మ్రొక్కెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రొక్కెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రొక్కెదము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ, సంఘస్థులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక పాఠము 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై
ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. చదవబడిన వాక్యాన్ని బట్టి మాతో మాట్లాడి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని, మీ కృపలో భద్రపరచమని, ఈ ఆరాధన అంతటిని మీ ఆత్మతో సత్యముతో జరిగించి మీరే ఘనత మహిమ పొందుకొనమని యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి దేవుని వాక్యం వినే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ప్రియులారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నాము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అని చెప్తున్నాడు. జీవ కిరీటం అనేది పరలోకంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కిరీటం దేవుడు మనకి తల మీద పెడతాడు. కనుక ప్రస్తుతం మనం శోధన సహించుకునే సహనాన్ని మనం సంపాదించుకోవాలి. శోధన సహించుకోవాలి. శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పబడింది. కనుక ప్రియులారా, మనం బైబిల్లో మనం చూసినట్లయితే ఆది కాండంలో యోసేపు అనే వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే, అతడు ఐగుప్తులో చాలా శోధన అనుభవించాడు. అతను కీర్తన 105వ కీర్తన 17వ వచనం మనం చూస్తే, యోసేపు దాసుడిగా అమ్మబడెను అని కీర్తనకారుడు రాశాడు. తన అన్నయ్యలే అతన్ని కొట్టి హింసించి బాధించి అతన్ని శోధనకు గురి చేసి ఐగుప్తీయులకి వర్తకులకి అమ్మేశారు. ఆ ఐగుప్తీ వర్తకులు తీసుకొచ్చి అతన్ని పోతీఫరుకి ఇంట్లో అతనికి బానిసగా అమ్మేశారు. అప్పటి నుంచి కూడా పోతీఫరు ఇంట్లో బానిసగా దాసునిగా ఉన్నాడు, పనిచేస్తూ ఉన్నాడు. అక్కడ మరి యోసేపు పోతీఫరు యొక్క భార్య ఎంతో శోధించింది అతన్ని. చక్కటి నేత్రములు గలవాడు, అందగాడు, యవ్వన కాలంలోకి వచ్చాడు, పెరిగి పెద్దయుడేయుడు. మరి ఆ పోతీఫరు భార్య అతని మీద కన్ను వేసి అతన్ని ఏ విధంగానైనా లొంగ తీసుకోవాలని చెప్పి, పాపములో దించాలని చెప్పి చాలా ప్రయత్నం చేసింది. కానీ యోసేపు ఆ శోధనని ఆ ఇంట్లో ఉండే అతను జయించుకుంటూ గడిపాడు. ప్రియులారా, ఎందుకంటే యోసేపు నీతి పరుడని రాయబడింది బైబిల్లో. యోసేపు యొక్క నీతి ఆ శోధన నుంచి తప్పించింది. అందుకనే యేసు ప్రభువు కూడా నీతిమంతుడని రాయబడింది. నీతి అనేది మనం కలిగి ఉండాలనే దేవుడు మనల్ని పుట్టించాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని పేతురు పత్రికలో చెప్తున్నాడు. ఆయన నీతిమంతుడు కనుక మనం కూడా నీతిమంతులుగా జీవించాలని దేవుడు చెప్తున్నాడు భక్తుల ద్వారా. మరి నోవహు నీతిమంతుడిగా జీవించాడు కాబట్టి భయంకరమైన ఆ జలప్రలయం మరణం నుండి తప్పించబడ్డాడు. నీతి మరణం నుండి రక్షిస్తుంది. నీతిగా ఉండాలనుకున్నప్పుడు శోధన వస్తుంది. శోధన తప్పనిసరిగా వస్తుంది. శోధన సహించుకోవాలి, మనం భరించుకోవాలి. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంటారు. పడినప్పుడే మనం రాటుదేలుతాం. కనుక యేసు ప్రభు
మరి ఎన్నో నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు, దెబ్బలు పడ్డాడు. ఎన్నో ఆయన గురించి మనం తెలుసుకుంటే, అందుకని ఆయన సహించుకున్నాడు కాబట్టి ఆయన మరణము నుండి మరలా 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు ఆయన. అలాగే శోధన సహించుకోవాలి, మనం సహించుకోవాలి. కనుక యోసేపు తన జీవితంలో గొప్ప శోధన ఎదుర్కొన్నాడు. నిజంగా అలాంటి శోధన ఎదుర్కొని బయటపడ్డ వాళ్ళు సాధారణంగా మరి ఎవరు లేరు బైబిల్లో, యోసేపు తప్ప. ఇక్కడ మనం చూసినప్పుడు యోసేపు ఆదికాండం 39వ అధ్యాయంలో 7వ వచనం కానించి మనం చదివితే, అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. పొతీఫరు భార్య అంటే ఆ రాజ్యానికి సైన్యాధిపతి, అతను గొప్ప అధికారి. అతని భార్య, ఆమె కూడా చాలా అధికారం ఉంటుంది భర్త ద్వారా. కనుక అలాంటి గొప్ప స్త్రీ, ఘనత కలిగిన స్త్రీ ఆమె, అంటే పేరు ప్రఖ్యాతులు ఆస్తిపాస్తులు అన్నీ కలిగింది. అటువంటి ఆమె యోసేపుని నువ్వు రా నాతో గడుపు అని చెప్పి అడిగినప్పుడు యోసేపు ఒప్పుకోలేదు. అతడు ఒప్పక 8వ వచనంలో, అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు, నేనే మొత్తం. ఇంట్లో ఎక్కడేది ఉందో అతనికి తెలియదు, నాకంతా అప్పగించేశాడు. నీవు అతని భార్యవైనందున నిన్ను నాకు అప్పగించలేదు, నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కొట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ప్రియులారా, నేను ఎంత దుష్కార్యం ఎలా చేస్తాను, నా దేవునికి విరోధంగా పాపం చేసిన వాడిని అవుతాను నేను. ఆ సందర్భంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. నిజంగా అలాంటి సందర్భం వచ్చినప్పుడు దేవుడు గుర్తురాడు చాలామందికి. బైబిల్లో యోసేపు తప్ప ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తప్పించుకున్నవాడు ఇంకెవడు లేడు. లోకంలో కూడా ఎవరు ఉండరు. అలాంటి అవకాశాలు వస్తే చాలా ఉపయోగించుకుంటారు, అవకాశాల కోసం వెంపర్లాడుతారు, తిరుగులాడుతారు. కానీ యోసేపు చూడండి, ఎందుకంటే యోసేపు నీతిమంతుడు కనుక. అయితే ఆమె దినదినము యోసేపుతో మాటలాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఒక ఇంటిలో శోధన అంతింత కాదండి. భార్య శోధించే భార్యలు ఉంటారు కొంతమంది భర్తల్ని. అందుకని ఆ భర్తలు ఇంటి పట్టుకురాళ్ళు ఈదులమ్మటే ఉంటారు. వాళ్ళు పండుకునేటప్పుడు వస్తారు, ఆ దెమ్మల కాడ బొమ్మల కాడ ఆ సెంటర్లో పగలంతా గడుపుతారు. వాళ్ళు ఇంటికాడ ఉండరు. ఎందుకంటే శోధకురాళ్ళు కొంతమంది భార్యలు చాలామంది రకరకాలుగా శోధిస్తూ ఉంటారు. ఒక శోధన కాదు, ఇంటి పోరు ఇంతింత కాదయ్య అన్నారు పెద్దలు. కనుక ఇంట్లో అతను బానిసగా ఉన్నాడు, పనివాడిగా ఉన్నాడు, ఇల్లంతా కూడా అతనికి అప్పగించాడు, ఇల్లు వదిలేయటానికి లేదు. దినదినమేమో ఈవిడ శోధన. నిజంగా ఎంత నరకం అనిపించి ఉంటాడండి యోసేపు గారు. నిజంగా యజమానుని కొమ్మ నమ్మకంగా ఉండాలి. యజమానుడు ఆ పొతీఫరు మొత్తం అంతా అతనికి అప్పగించేశాడు. వదిలేసిపోదామంటే కుదరదు. ఈ శోధన వల్ల వెళ్ళిపోలేడు, ఇంట్లో ఉండలేడు. కనుక ఎలాంటి శోధన అనుభవించాడంటే ప్రియులారా,
తన మనస్సును ఎంత కంట్రోల్ చేసుకున్నాడో. ఆ శోధన అనుభవించి అతను సహనంతో ఉన్నాడు కాబట్టి యోసేపు ఐగుప్తు దేశంలో దీవించబడ్డాడు. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రికలో 2వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, ప్రియులారా, అపోస్తలుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు. యవనస్తులు తప్పనిసరిగా ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. క్రైస్తవ యవనస్తులు తప్పనిసరిగా ఈ వాక్యాన్ని చదువుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ప్రియులారా, గమనించండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ప్రియులారా, 22వ వచనం, నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. పారిపొమ్మంటే విడిచి పొమ్మని చెప్తున్నాడు ఆయన అక్కడి నుంచి. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని చెప్తున్నాడు. యవనస్తులకి దైవజనుడైన పౌలు హితోపదేశం చేస్తున్నాడు. ఓ యవనస్తుడా, యవనస్తురాలా, నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము అంటున్నాడు. పారిపొమ్మన్నక్కడ 4 రిఫరెన్స్ ఉంది అంకి. కింద మనం చూస్తే విడిచి పారిపొమ్ము. యవనేచ్ఛలను విడిచిపెట్టేయమంటున్నాడు ఆయన, పట్టుకోకూడదు. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అన్నాడు ఆయన. యోసేపు అదే చేశాడు. చివరికి పారిపోయాడు యోసేపు. చివరికి ఏం చేశాడంటే పారిపోయాడు. ఎందుకంటే దినదినం కూడా ఆమె శోధిస్తుంది, వెంటాడుతూ ఉంది. ఒక రోజున ఎవరు లేని సమయాన్ని చూసి ఆమె తలుపులేసి అతని అంగీ పట్టుకుంది. నువ్వు వస్తావా రావా నాతో అని. ఇంకా చేసేదేమీ లేక అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి పారిపోయాడు. పారిపోతే వదిలిందా? లేదు. అతని మీద నేరారోపణ, నింద మోపింది. తన భర్తకు చెప్పింది పొతిఫరుకి, ఇదిగో నీ ఇంట్లో పెట్టావు, అంతా అప్పగించావు, నన్ను ఇలా చేశాడు, ఇలా చేయబోయాడని. నేను అతను పట్టుకున్నాను, ఇదిగో అతను అంగి నా చేతిలో వదిలి పారిపోయాడు, ఇదిగో రుజువు అని చెప్పింది. పొతిఫరు యోసేపుని వెతికించి పట్టుకొని బంధించి సరసాల్లో వేయించాడు. పొతిఫరు భార్య చెప్పిన మాటలు విని కోపోద్రికుడై యోసేపు ఎక్కడున్నాడో వెతికించి పట్టించి బంధించి చెరసాల్లో వేశాడు. యోసేపు తన భార్య మీద నింద వేయలేదు. నీ భార్య ఇలా చేసిందని చెప్పలేదు యోసేపు. యోసేపు స్త్రీలను గౌరవించే మనసు కలిగినవాడు, స్త్రీలను పాడు చేసే మనసు కలిగినవాడు కాదు. అన్ని నిందలు వేసేంత కాలం వేధించినా సరే యోసేపు తన నోరు విప్పి నీ భార్య ఇలాగా అని చెప్పలేదు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, యోసేపు ఎంత సహించుకున్నాడో చూడండి, ఎంత ఓర్చుకున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 19వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట, లూకా సువార్త 21వ అధ్యాయం 19వ వచనంలో, మీ ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకొందురు అన్నాడు ఆయన. మీ ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకొందురు అన్నాడు ఆయన. ఓర్పు, సహనం ఉంటే మనిషి ఏదైనా తప్పించుకుంటాడండి, ఏదైనా తప్పించుకుంటాడు ప్రియులారా. కనుక దేవుడు అందుకనే యేసు ప్రభు ఓర్చుకున్నాడు. మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు అన్నాడు. అలాగే రోమాపత్రిక 12వ అధ్యాయం
12వ వచనంలో మనం చూస్తే అపోస్తులైన పౌలు రోమా సంఘానికి వ్రాసినటువంటి మాట 12వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, ప్రియులారా, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని రాశాడు ఇక్కడ. నిరీక్షణ గలవారై సంతోషించు. ఒక నిరీక్షణ ఉండాలి మనకి. మనం ఎలా ఉండాలనుకుంటున్నామో, ఏ స్థితి పొందాలనుకుంటున్నామో ఒక నిరీక్షణ ఉంటుంది ప్రతి మనిషికి. నేను ఎలాగ అవ్వాలి, నా కుటుంబం ఎలా ఉండాలి అని ఒక నిరీక్షణ. దానికోసం ఎదురు చూస్తూ బతుకుతూ ఉంటాం మనం. సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అంటున్నాడు ఆయన. ఓర్పు కావాలంటే ప్రార్థన ఉండాలండి. పట్టుదలతో ప్రార్థన చేయాలి మనం. ప్రార్థనా జీవితం ఉంటేనే ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది. ప్రార్థన లేకపోతే ఓర్పు సహనం రాదు. పేతురు, శిష్యుల్లో పేతురు చాలా దూకుడు పేతురు అంటారు ఆయన్ని. చాలా కోపం అతనికి. యేసుప్రభును పట్టుకుంటాకు వచ్చినప్పుడు సైనికుల్లో ఒకడిని కొట్టాడు. ఎందుకంటే అప్పటికి పేతురికి ప్రార్థన చేసే అలవాటు లేదు. ప్రార్థన చేసే అలవాటు లేదు. ప్రతిదానికి దురుసుగా వెళ్ళేవాడు. అప్పుడు యేసుప్రభు పేతురుని గద్దించాడు. అర్థమైందా? తర్వాత పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు ప్రార్థన చేసి. తర్వాత పేతురుని ఎంతమంది తిట్టినా, ఎంతమంది కొట్టినా, ఎంత హింసించినా ఒక్క మాట ఎవరిని అనలేదు. అంత సహనం పేతురికి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రార్థన ద్వారా. యేసు ప్రభు పోలి నడుచుకున్నాడు అతను. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రార్థన జీవితం ఉండాలండి. ఇంట్లో ఎన్నో మాటలు అంటూ ఉంటారు, ఎన్నో నిందలు వస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే సహించుకున్నావో, ఓర్చుకున్నావో, ఓర్చుకుంటే ఓరుగల్లు పట్టణమే అంటారు పెద్దలు. ఓరుగల్లు పట్టణం అంటే చాలా అందంగా ఉంటుందంట. అలాగే ఓర్చుకున్న వారి జీవితం అలా ఉంటుందని పోల్చారు. యేసు ప్రభు కూడా చెప్తున్నాడు కదా, లోకాసువార్త 21:19, మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. యోసేపు ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. తన మీద ఎన్ని నిందలు వేసినా, ఎంత జైల్లో పెట్టి హింసించినా యోసేపు ఒక్క నింద ఆమె మీద వేయలేదు, ఎవరి మీద వేయలేదు. అందుకనే యోసేపు ఐగుప్తు దేశంలో వృద్ధి పొందడానికి కారణం. ఈ రోజున మనం వృద్ధి పొందకపోతున్నామంటే ఓర్పు లేదని అర్థం. ప్రార్థనకు వస్తారు మందిరానికి, ఏం కావాలదేటి, ఏం కావాలదేటి అంటారు. ప్రార్థనకి కూడా ఓర్పుతో రారు, సిద్ధపడి రాడు, టయానికి వెళ్ళాలనే సంతోషంతో రారు, నిరీక్షణతో ఉండరు. నిరీక్షణ గలవారే అంటున్నాడు ఇక్కడ రోమాపత్రికలో 12:12. నిరీక్షణ గలవారై. నిరీక్షణ అంటే ఎదురు చూడాలి మనం. మందిరం ఎన్ని గంటలకి, ఎప్పుడు తెరుస్తారు, ఉపవాస ప్రార్థన ఎన్ని గంటలకి అనేది మనం ఎదురు చూస్తూ ఉండాలట. టైం కనిపెట్టుకుని ఉండాలట ప్రార్థనకి. ఉందా ఈ రోజున మనకి? యోసేపు నిరీక్షణతో ఉన్నాడు అక్కడ. ఒంటరిగా ఉన్నాడు, ఎవరు తోడు లేకుండా ఉన్నాడు. కానీ దేవుని నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నా దేవుడు నన్ను దీవిస్తాడు. ఎవరి మీద నిందలేసినా నాకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎవరి మీద ఎవరిని మాట్లాడినా నాకు ఏమీ కలిసి రాదు. నా దేవుడు తగిన సమయం ముందు నన్ను హెచ్చిస్తాడు అనే ఆలోచనతో ఉన్నాడు. అందుకనే ఓర్చుకున్నాడు అతను. ప్రియులారా, రెండవది ఏంటంటే, ఒకటి యోసేపు సహనము కలిగిన వాడు. అతను రెండవది ఏంటంటే తన హద్దులు ఎరిగినవాడు. తన హద్దులు ఎరిగినవాడు అతను. అర్థమైందా? ఇశ్రాయేలు గురించి
చెప్తాడు దేవుడు ఇర్మియా ప్రవక్తతో. 31వ అధ్యాయం 21వ వచనంలో చెప్తాడు, ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాతించుము అన్నాడు ఆయన. ఇశ్రాయేలుకి కొన్ని సరిహద్దులు దేవుడు పెట్టాడు, 10 ఆజ్ఞలు. మోసే చెప్పాడు, మోసే వాళ్ళ కంట్రోల్లో ఉండాలి, వాళ్ళ క్రమశిక్షణలో ఉండాలంటే నువ్వు నా దగ్గరికి రా, నీ 10 ఆజ్ఞలు ఇస్తానని చెప్పాడు. మోసే సీనాయి కొండ మీదకి వెళ్ళి దేవునితో 40 రాత్రులు 40 పగళ్ళు గడిపి ఉపవాస ప్రార్థన చేసి 10 ఆజ్ఞలు 2 రాతి పలకల మీద రాసిస్తే తీసుకొచ్చాడు. 10 ఆజ్ఞలు సరిహద్దులు మనకి క్రైస్తవులకి. 10 ఆజ్ఞలు కూడా సరిహద్దు రాళ్ళు. ఇంటికి, స్థలానికి, పొలానికి 4 ఉంటాయి సరిహద్దు రాళ్ళు, 4 మూల. కానీ దేవుడు మనకి 10 సరిహద్దు రాళ్ళు ఇచ్చాడు, పదిలంగా ఉండాలని, పద్ధతిగా ఉండాలని. ఇర్మియా గ్రంథం 31:21లో 31 అధ్యాయం 21 వచనంలో ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాతించము. కుమారి అనగా సంఘము. ఇశ్రాయేలు జనమంతటిని కూడా ఒక సంఘం కింద అని పిలిచాడు. సరిహద్దు రాళ్లను పాతించము అన్నాడు. హద్దు ఉండాలండి, క్రైస్తవులకి హద్దులు ఉండాలి, పద్ధతులు ఉండాలి. యోసేపు తన హద్దు ఎరిగినవాడు, హద్దు మీరు ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు. ఇంట్లో తన యజమాని ఏది అప్పగింస్తే దాన్ని ఏ విధంగా చూసుకోవాలో అలాగే చూసుకున్నాడు తప్ప, నాకు అప్పగించాడు కదా అని తన ఇష్టానుసారంగా హద్దులు దాటి ప్రవర్తించలేదు. ఈనాడు కాస్తంత సంఘంలో కొంత చిన్న పదవి ఇస్తే వాళ్ళ ఇష్టానుసారంగా ఆ సంఘంలో ప్రవర్తిస్తారు. సమాజంలో చిన్న పదవి వస్తే, లోకంలో చిన్న పదవి వస్తే ఆ పదవి పట్టుకుని హద్దులు దాటి మాట్లాడతారు, హద్దులు మీరు ప్రవర్తిస్తారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, హద్దు దాటితే ప్రమాదమే. ఇప్పుడు హద్దు మీరకూడదు. మనం విలాప వాక్యాల్లో 3వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు అంటాడు. దేవుడు ఇశ్రాయేలీ జనాంగానికి చుట్టూ కంచె వేశాడు. ప్రియులారా, యోబు గ్రంథం మనం చూస్తాం, 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే సాతాను దేవదూతలతో కలిసి పరలోకం వెళ్తుంది దేవుని దగ్గరికి. అప్పుడు దేవుడు సాతాను అడుగుతాడు, సాతాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని. భూమి మీద అటు ఇటు తిరుగుతూ సంచరించుచు వచ్చానన్నాడు. మరి భూమి మీద నా భక్తుడైన యోబుని చూసావంటాడు. చూశానంటాడు. అతడు నా భక్తుడు ఎలా ఉన్నాడు చూసావంటాడు. అప్పుడు సాతాను అంటది ప్రభు దేవునితో, 1వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, నీవు అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. అందుకే అలా ఉన్నాడు యోబు. అతని చేతి పనిని ఆశీర్వదించి ఉండుట చేత అతడు భూమి మీద అందరిలో కూడా గొప్పోడయ్యాడని చెప్తాడు సాతాను. ప్రియులారా, దేవుడు కంచె వేశాడు. దేవుని కంచె దాటకూడదు మనం క్రైస్తవులు. దేవుని నమ్మినప్పుడు దేవుని నిబంధనలు, ఆజ్ఞలు మనం దాటి మీరి ప్రవర్తించకూడదు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమై ఉన్నదేదో పరీక్షించి తెలుసుకొని నడుచుకోమని చెప్పాడు. కనుక ప్రియులారా, యోసేపు తన హద్దులు ఎరిగినవాడు. అలాగే ఇంట్లో కూడా భార్య హద్దులు భార్య మీరకూడదు, భర్త హద్దులు భర్త మీరకూడదు. పిల్లలు వాళ్ళ ఎంతవరకు హద్దులు తెలుసుకుని హద్దులు మీరకూడదు. నాడు పిల్లలు తల్లిదండ్రులని ఎలా మాట్లాడుతున్నారంటే దారుణంగా మాట్లాడుతున్నారండి. పద్ధతి లేదు, హద్దులు లేవు, హద్దులు నేర్పట్లేదు. నేర్పడానికి తల్లిదండ్రులకే హద్దులు లేవు కదా. వీళ్ళు కూడా హద్దులు లేకుండా ప్రవర్తించారు, హద్దులు మీరి నడుచుకున్నారు. అది చూసిన పిల్లలు వాళ్ళు కూడా హద్దులు దాటి మీరు ప్రవర్తిస్తున్నారు. ఈనాడు ఎంత ప్రార్థనా జీవితం లేదు, విశ్వాసం లేదు, వాక్యం వినటం లేదు. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే యోబు చుట్టూ దేవుడు కంచె వేయటానికి, యోబు కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేయడానికి కారణం ఏంటి?
యోబు యథార్థపరుడు. యోబు యథార్థపరుడని రాయబడింది బైబిల్లో. అర్థమైందా? న్యాయవంతుడని రాయబడింది. చెడుతనమును విసర్జించినవాడని రాయబడింది. భక్తి గలవాడని రాయబడింది. తన హద్దులు ఎరిగినవాడు. ఒక్కొక్క బిడ్డకే పేరున ప్రార్థన చేయించి బలి అర్పించినవాడు. తండ్రి ఏ హద్దుల్లో ఉండాలో, ఏ పద్ధతుల్లో ఉండాలో ఎరిగినవాడు యోబు. బిడ్డలను కూడా అదే పద్ధతుల్లో పెంచాడు. హద్దులు దాటకుండా, హద్దులు మీరకుండా బిడ్డలు వారి విందు దినములు పూర్తవగానే వాళ్ళందరినీ కూడా దేవుని సన్నిధికి రప్పించి ఒక్కొక్కని పేరున బలి అర్పించి ప్రార్థన చేయించేవాడు. హద్దులండి తల్లిదండ్రులు బిడ్డల కొరకు బిడ్డలకు నేర్పాలి. హద్దులు నేర్పించాలి చిన్నప్పటి నుంచి. ఇదిగో అమ్మాయి నువ్వు ఎలా ఉండాలి, ఇదిగో బాబు నువ్వు ఎలా ఉండాలి. చిన్నప్పటి నుంచి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడే నన్ను దాని నుండి తొలగిపోడని దేవుడు చెప్తున్నాడు. నేర్పడానికి నీకు తెలిసి ఉండాలి కదా, తల్లిగా తండ్రిగాను. ఈనాడు పిల్లల్ని కనేయటమే తప్ప పెంచడం తెలియట్లేదు. దేవుని సంఘానికి రావటం తప్ప దేవుని సంఘంలో ఎలా పెరగాలో తెలియట్లేదు. అందుకనే దైవజనుల మీద తిరుగుబాటు, పెద్దల మీద తిరుగుబాటు, సంఘంలో గొడవలు, సమస్యలు సృష్టిస్తున్నారు. హద్దులు దాటి ప్రవర్తించిన కోరాహు, దాతాను, అబీరాములు ఏమయ్యారు? నా ప్రియ సహోదరుడా, సహోదరి గమనించండి. హద్దులు దాటి ప్రవర్తించిన లోతు పిల్లలు ఏమయ్యారు? లోతు కుమార్తెలు. హద్దులు దాటి ప్రవర్తించిన దావీదు కుమారుడు అబ్షాలోము ఏమయ్యాడు? తండ్రి ఆ సింహాసనం ఇచ్చేదాకా ఆగలేదు, ముందుగానే దాన్ని వశపరుచుకున్నాడు. హద్దులు దాటిన ఆదాము అవ్వలేమయ్యారు? దాన్ని మన పాఠాలు కాదా, మన గుణపాఠం కాదా మనకి? నువ్వు కూడా హద్దు దాటితే నీ పరిస్థితి కూడా అంతే అని తెలియదా నీకు? ఈనాడు కరోనాకి కొన్ని హద్దులు పెట్టారు, కొన్ని నియమ నిబంధనలు పెట్టారు, లాక్డౌన్ పెట్టారు. హద్దులు పాటించకే కదా మన తూర్పుగోదావరి జిల్లా కేసులు తగ్గట్లేదు. మిగిలిన జిల్లాలన్నీ కూడా తగ్గాయి. వాళ్ళకి లాక్డౌను 6 వరకు ఎత్తేసాడు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మిగిలిన జిల్లాలన్నీ కూడా తిరగవచ్చు. మన తూర్పుగోదావరి జిల్లా అదే స్థితిలో ఉంది. కారణం ఏంటి? ప్రభుత్వం వాళ్ళు ఈ కరోనాకి నియమించిన హద్దులు మనం పాటించట్లేదు, ఇష్టానుసారంగా తిరుగుతున్నామనే కదా. హద్దులు పాటించిన వాళ్ళకి ఆ లాక్డౌన్ తీసాడు కదా. హద్దు దాటితే ఏదైనా ప్రమాదమే. ఈనాడు ఎక్కువగా చనిపోవడానికి కారణం ఏంటి? కరోనాలో హద్దులు దాటి తిరగటం వల్లే కదా. హద్దులు దాటిన ఆదాము అవ్వలు ఏదైనా తోట నుంచి గెంటివేయబడ్డారు. దిక్కుమాలిన జీవితం జీవించారు వాళ్ళు. ఎవరి సహాయం లేదప్పుడు వాళ్ళకి. సంసోను హద్దులు దాటి ప్రవర్తించాడు యవ్వన కాలంలో. అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తాడు. ఏ అమ్మాయిలు లేకపోతే వేషల దగ్గర పరిగెత్తాడు. నా ప్రియ సహోదరుడు, సహోదరి, యవ్వన కాలంలోనే మరణం కొని తెచ్చుకున్నాడు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. కీర్తన 147 కీర్తన 14వ వచనంలో, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు దేవుడే. నీ సరిహద్దుల్లో నువ్వు ఉంటే సమాధానం కలుగు చేసేవాడు దేవుడే. కనుక యోసేపు తన సరిహద్దులు ఎరిగినవాడు, తన కర్తవ్యం ఎరిగినవాడు, ఎంతో సహనము కలిగినవాడు. యోసేపు అన్నదమ్ములందరూ వదిలేసిన, తల్లిదండ్రులకి దూరమైన, దేవుడు అతనికి తోడుగా ఉండి ఆ ఐగుప్తు దేశంలో హెచ్చించడానికి కారణాలు, యోసేపు యవ్వనేచ్ఛ నుంచి పారిపోయాడు, సహనముగా ఉన్నాడు, సరిహద్దులు దాటకుండా
నివసించాడు కనుక అదే దేశంలో, బానిసగా వెళ్ళిన దేశంలో బహు ధనవంతునిగా, అధికారిగా అతను ఎన్నిక చేయబడ్డాడు. నీవు కూడా నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకంలోకి దిగంబరిగా వచ్చావు. ఈ లోకంలో నువ్వు అన్నీ సంపాదించుకోవాలంటే దేవుడు నీకు ఇచ్చిన సరిహద్దుల్లో ఉంటేనే. అదే యోబు అంటాడు, నేను దిగంబరిగా ఈ లోకానికి వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు, ఆయనకే స్తుతి మహిమ ఘనత కలుగునుగాక అన్నాడు. బాధల్లో కూడా యోబు దేవుణ్ణి స్తుతించాడు. తన సరిహద్దులు దాటలేదు. తనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంత నష్టం, ఎంతమంది ఇంట్లో చనిపోయినా తన హద్దుల్లో ఉన్నాడు. హద్దులు మేరలేదు, యథార్థతను వదలలేదు, భక్తిని వదలలేదు, న్యాయాన్ని విడిచిపెట్టలేదు, దేవుని మీద నమ్మకాన్ని కోల్పోలేదు. అలాగా యోబు ఉన్నాడు కాబట్టి యోబు మరలా రెండంతల ఆశీర్వాదాన్ని పొందగలిగాడు. అలాగ ఉన్నాడు కాబట్టి యోసేపు ఐగుప్తు దేశానికి అధికారి అయ్యాడు. అట్టి స్థితి కావాలని మనం కోరుకుంటున్నాం, కానీ మనం అలా ఉండాలని అనుకోవట్లేదు. హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. వద్దు, మించిపోయింది ఏమీ లేదు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడు నీకు ఇచ్చిన సరిహద్దుల్లో మీరు నివసించి ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకోండి. 147వ కీర్తన 14వ వచనంలో, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు దేవుడే. దేవుడే మనకి సమాధానం ఇస్తాడు. ఆయనకి మనం లోబడి ఆయన గీసిన సరిహద్దుల్లో మనం దాటకుండా నివసిద్దాం. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. కూడి వచ్చిన సంఘ సహోదరి సహోదరులను బట్టి, ఈ వాక్యం వినుచున్న నా ప్రియ సంఘమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎత్తబడిన మాటలు వినిన ప్రతి హృదయంలో భద్రపరిచి వాక్యము ద్వారా వాళ్ళని బలపరచమని, దీవించమని, నీ హద్దులేంటో వారికి నేర్పించే, హద్దులు దాటకుండా, హద్దులు మేరకుండా మంచి ప్రవర్తన కలిగి జీవించేటట్లు మీ ఆత్మశక్తిని అనుగ్రహించమని, మహిమ ఘనత మీరే పొందుకొనమని వాక్యమై ఉన్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.